शहर हैदराबाद में गणेश उत्सव 2025 के ज़िमन में एक जायज़ा इजलास मुनक़्क़िद हुआ, जिसमें रियासती वज़ीर पूनम प्रभाकर ने इस इजलास की सदारत की और मुख्तलिफ महकमे-जात के अहदेदारों ने इसमें शिरकत की। रियासती वज़ीर ने कहा कि जारिया साल हैदराबाद और सिकंदराबाद में गणेश उत्सव के मौके पर तमाम महकमे-जात में तालमेल के साथ मुनासिब इंतज़ामात करें। कहा कि गणेश उत्सव और निमज्जन तकारीब में शरीक हुए अवाम के लिए पीने का पानी समेत तमाम बुनियादी सहूलतें फराहम की जाए और ख़ास कर सफाई पर ख़ास तवज्जो दी जानी चाहिए। और साथ ही उन्होंने कहा कि अवाम को ट्रैफिक के मसाइल ना हो, इसके लिए क़ब्ल अज़ वक्त इक़दामात करने की हिदायत दी। इस इजलास में ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन की मेयर, डायरेक्टर जनरल ऑफ पुलिस, GHMC कमिश्नर, हैदराबाद सिटी पुलिस कमिश्नर, हैदराबाद कलेक्टर के अलावा दीगर आला ओहदेदार शरीक हुए। 27 నుండి ప్రారంభం కానున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46వ సామూహిక వినాయక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నగర మేయర్ గారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులందరితోటి సమీక్ష నిర్వహించడం జరిగింది। అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం। ప్రజల సహకారం, నిర్వాహకుల సహకారం అవసరం ఉంది। ఎందుకంటే ఈ మధ్య వర్షాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రాణ నష్టం జరుగుతూ ఉంది। అటువంటిది జరగకుండా విద్యుత్ శాఖ సూచనలు కావచ్చు, పోలీస్ శాఖ వారి యొక్క సహకారం తీసుకొని GHMC పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసింది। కాబట్టి భక్తులు కానీ నిర్వాహకులు కానీ ప్రజలు సహకరించండి। ఈ గణేష్ ఉత్సవము హైదరాబాద్ శోభను పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాల్లో దేశమంతా కూడా ఆకర్షింపబడే విధంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉచిత విద్యుత్తును కూడా మండపాలకు ఇస్తూ ఉంది। అదేవిధంగా ఈ సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలుగజేయడానికి నిధులకు ఎటువంటి కొరత లేకుండా ఏర్పాటు చేస్తోంది। కానీ ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, అదేవిధంగా భక్తులు, మంటపాల నిర్వాహకులు, ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు, అవి ఆదేశాలుగా భావించకుండా కొంత సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ధార్మికత్వము, అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితి ఉండదు। కాబట్టి ఆ దిశలో అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతాం।